गातुं विघ्नपते देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेजनं पते ओम शांति शांति शांति। सरस्वदेवादेवीर्वाजनेपदे लीलावृत्तिवतो वाग्देव्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्तं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीरामचन्द्र स्वामी देवताभ्यो नमः। गुरुशुक्रनेभ्यश्च राहवे केतवे नमः। ओम आचम्यां करो संशोध्य हस्तेनस्तं प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा माधवाय स्वाहा। ओम गोविंदाय नमः गोविंदाय नमः। कृष्णाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नाथसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः। नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि। सूर्याय नमः चन्द्राय नमः अंगारकाय नमः बुधाय नमः बृहस्पतये नमः शुक्राय नमः शनैश्चराय नमः राहवे नमः केतवे नमः नवग्रह देवताभ्यो नमः। सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः भालचन्द्राय नमः गजाननाय नमः वृषिकमाय नमः कुमार गुरुवे नमः श्री वरसिद्ध विनायक स्वामी देवताभ्यो नमः। जय श्री राम जय श्री राम जय श्री राम। ओम ध्रुवं देनाया ध्रुवं ध्रुवं अयं मुहूर्तस्तु मुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु तदेव लक्ष्यं। स्वामी वेनुकिरा स्वामी ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मी तदेते गिरिं। గవర్నమెంట్ ఆసుపత్రిలో కొన్ని నిమిషాలు ఏర్పాటు చేసే దానికోసము సుమారు 14,10,00,000 రూపాయలతో ఈరోజు పునాది రాయి వేసుకొని ఈ రోజు నుంచి పనులు మొదలవుతాయి. కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రి పరిస్థితి మన మరుగుదొడ్లు కానీ కొన్ని వెంటనే చేయాల్సిన పనులు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో 14,15,00,000 రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా టెండర్ అయిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే మొదలు పెట్టి మరి త్వరగా హాస్పిటల్ చేయమని చెప్పి వారు ఇంజనీర్లను కాంట్రాక్టర్లను కోరడం జరిగింది. కాబట్టి అత్యంత త్వరలోనే మన యుద్ధ ప్రాతిపదికమైన యొక్క హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే నిమిషం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమ్మతు చేసి
వెంటనే పూర్తి చేయాలని మరి వెంటనే ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఒకే మరుగుదొడ్లోకి ఆడవారు మగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి 14,20,00,000 రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టేసేయాల్సిందిగా కోరుతున్నాం. అంతే కదా. వీటిని గురించి ఆల్రెడీ కృష్ణబాబు గారితో సెక్రటరీగా ఉండేటప్పుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించినారు. నేను మళ్ళీ పరీక్ష చేసి ఇక్కడ ఉండే కొరతలన్నీ తీర్చేదాని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్లు లేకుండా ఉన్నాయి, వీల్ కుర్చీలు లేకుండా ఉన్నాయి, కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి, మన బెడ్షీట్లు లేకుండా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో డోనర్లతో మాట్లాడినాం. డోనర్లతో పిలిపించి ఒక 10 తోపుడు కుర్చీలు, అది 10 స్ట్రక్చర్స్, ఈ ఒక 100 కుర్చీలు ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది. అన్ని ఒక వారం రోజుల అవన్నీ తీసుకొని వచ్చి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ డోనర్స్ పిలిపించి కూడా వారికి కూడా సన్మానం చేసి అవన్నీ కూడా ఆసుపత్రికి అందజేయడం జరుగుతుంది. వెంటనే త్వరలోనే ఇక్కడ ఉండబడిన స్టాఫ్ను నర్సెస్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు ఫుల్ షేపులు అందరూ డాక్టర్లు అందరూ ఉన్నారు అనుకుంటాను. ఆ స్టాఫ్ నర్సులు కావాలని గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ గా పనిచేసిన కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు పోయి కలిసి మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. త్వరలోనే ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. ఓకే. బ్రదర్ మీరు కొద్దిగా సైడ్ నా కొంచెం చెల్లింది ఇక్కడ.